బైబిల్ క్విజ్ తెలుగులో 37వ ఎపిసోడ్కు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారంలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయల బహుమతి అందచేయడం జరుగుతుంది. ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకుని ఫోన్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ, వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. సమాధానాలు తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, బైబిల్ను మరింత పరిశీలనాత్మకంగా చదవటానికి, దేవునిలో ఆత్మీయంగా బలపడటానికి, సమయాన్ని దేవునిలో కేటాయించడానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 36వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరుకు చెందిన వై సుధా గారు. సుధా గారు, మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. అన్ని విషయంలో దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా దేవుని ప్రార్థిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 36వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్సుమాంజలులు. బైబిల్ క్విజ్ తెలుగులో 37వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం, ఈ మాటలు పలికినది ఎవరు? ఈ ఎపిసోడ్లో మొత్తం 18 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరని మనవి. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. రెండో ప్రశ్న, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమియుడు సుమి. మూడో ప్రశ్న, నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. నాలుగో ప్రశ్న, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడవు కావా? ఐదో ప్రశ్న, మీరైతే ఇప్పటి వరకును మంచి ద్రాక్షారసము ఉంచితిరి. ఆరో ప్రశ్న, అయ్యా, నీవు విత్తని చోట
కోయువాడవును, వెదజల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగుదును. 7వ ప్రశ్న, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? 8వ ప్రశ్న, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురు. 9వ ప్రశ్న, నీవు నీ చీటీ తీసుకొని 80 తూములని వ్రాసుకొనుము. 10వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ఒక మనవి, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోలు మీకు వెంటనే అందటానికి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి. మీకు వలె అనేకులకు ఈ వీడియోలు చేరటానికి దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలపై మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసి మరింత మెరుగ్గా మేము ఈ పని చేయటానికి మాకు సహకరించండి. 10వ ప్రశ్న, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ సహోదరుని కరుణింపవలసి ఉండును గదా. 11వ ప్రశ్న, కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. 12వ ప్రశ్న, నేను వెళ్ళబోవు వరకు మరి ఒకడు నాకంటే ముందుగా దిగుచున్నాడు. 13వ ప్రశ్న, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీయూ చేయజాలడు. 14వ ప్రశ్న, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. 15వ ప్రశ్న, ప్రధాన యాజకునికి ఇట్లు ఉత్తరమిచ్చుచున్నావా? 16వ ప్రశ్న, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. 17వ ప్రశ్న, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి. 18వ ప్రశ్న, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిచ్చెదను. ఇవండి మీకు ఇచ్చిన మొత్తం 18 ప్రశ్నలు. మరలా బైబిల్ క్విజ్ తెలుగులో 38వ ఎపిసోడ్లో
తిరిగి కలుసుకుందాం. ఈ ఎపిసోడ్ ఆగస్ట్ 2వ శనివారంలో జరుగుతుంది. అంతవరకు అందరికీ వందనములు. నమస్తే.